హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే టాపిక్ వచ్చి కోల్ ఇండియా ఎంటీ లిమిటెడ్ నుంచి రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది. దీని యొక్క క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పిన్ టు పిన్ డీటెయిల్స్ ఇస్తాయి. ఏ జాబ్ అయినా పర్లేదు, ఒకసారి జాయిన్ అయిన తర్వాత వేరే జాబ్కి వెళ్ళొచ్చు, ఆపర్చునిటీస్ పెంచుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా ఈ రిక్రూట్మెంట్ వచ్చింది. మనం దీనికి క్వాలిఫై అయితే జాబ్ చేసుకుని ఇంకొక జాబ్ ఏదైనా చూసుకుందాం. ఓకేనా? ఫస్ట్ దీని యొక్క పూర్తి వివరాలు చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో ద వీడియో. Coal India Limited, a government of India under has released the official notification for the recruitment of management trainee vacancy అయితే రిలీజ్ అయింది. Those candidates who are interested in the recruitment 434 vacancy details and educational qualifications, selection process and salary, pay scale and exam pattern, syllabus, online application process completed. All eligibility criteria can read the notification. దాని యొక్క పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చూద్దాం. పోస్ట్ నేమ్ మేనేజ్మెంట్ ట్రైనీ. ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ఆల్ ఇండియా లొకేషన్లో ఉంటుంది మనకు జాబు. టోటల్ వేకెన్సీ 434. దీని యొక్క ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి 15/1/2025, అంటే జనవరి 15, అంటే మొన్న నుంచి ఈ జాబ్ అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చి 14 ఫిబ్రవరి, 14 ఫిబ్రవరితో లాస్ట్ డేట్ అనమాట. దీని ఆన్లైన్ ఫీజు వచ్చి 14 ఫిబ్రవరి లాస్ట్ కట్టాలి. ఓకే, ఎగ్జామ్ డేట్ ఏమన్నది ఇప్పుడు చెప్తారు. దీని యొక్క మినిమం ఏజ్ వచ్చి 18 years to 30 years, 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే దీని యొక్క ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ కూడా ఉంది. 10 years ఏమో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి, ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్ 5 years, ఓబీసీ క్యాండిడేట్స్ 3 years. ఇలా అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1000 రూపాయలు, అలాగే ఎస్సీ/ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి 0. సో ఈ విధంగా ఫీజు ఎవరికి తక్కువ అయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎక్కువైన వాళ్ళు కూడా జాబ్ వచ్చి అవకాశం ఉందన్నమాట. ఆల్ ఇండియా లొకేషన్ అయినా సరే జాబ్ వస్తుంది. దీని యొక్క జాబ్ రోల్స్, వేకెన్సీ డీటెయిల్స్ ఏంటంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ 20, ఎన్విరాన్మెంట్ 28, ఫైనాన్స్ 103, లీగల్ 18, మార్కెటింగ్ అండ్ సేల్స్ 25, మెటీరియల్ మేనేజ్మెంట్ 44, పర్సనల్ ఇచ్చారు, కోల్ ప్రిపరేషన్ అలాగా 434. దీంట్లో క్వాలిఫికేషన్ ఏంటంటే గ్రాడ్యుయేట్ కానీ, ఎంబీఏ కానీ, బీఈ, బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేట్, సిఏ, ఐసీడబ్ల్యూ, ఏ ఇలాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా, ఏ క్వాలిఫికేషన్ అయినా మనం అప్లై చేసుకోవచ్చు. మినిమం డిగ్రీ ఉండాలన్నమాట. దీని యొక్క నోట్ వచ్చి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మే ఆల్సో అప్లై. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైనా చదువుతున్నా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. డ్యూరింగ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అలాగే డీటెయిల్డ్ క్వాలిఫికేషన్ ఆఫ్ ఫర్ ఈచ్ డిసిప్లిన్ ఫర్ మెన్షన్ ఇన్ ద అఫీషియల్ నోటిఫికేషన్. ఓకే, ఈ విధంగా ఇది ఉంది. దీని ఒక సెలక్షన్ ప్రొసీజర్ వచ్చి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇనీషియల్ మెడికల్ ఎగ్జామినేషన్. ఓకే, అంటే 3 స్టేజెస్లో ఉంటుంది. 3 స్టేజ్లో ఇది ఉంటుంది అనమాట. దీనికి ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి 3 hours ఉంటుంది. నో నెగిటివ్ మార్కింగ్. నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటుంది. 3 hours అయితే మనకి టైం అంటూ ఉంటుంది. దీనికి సాలరీ వచ్చి 50,000 నుంచి 1,60,000 వరకు సాలరీ ఉంటుంది అనమాట. మేనేజ్మెంట్ ట్రైనీ. దీని అప్లై ప్రాసెస్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకుని న్యూ యూజర్ ఐడి క్రియేట్ చేసుకుని ఆ విధంగా అయితే మనం చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అయితే మనం లాగిన్ అయ్యి చేసుకోవాలి. దీని యొక్క అప్లై లింక్ అయితే నేను కింద బయోలో ఇస్తాను. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం పక్కాగా మనకి కామెంట్ చేస్తే మాత్రం ఈజీగా నేను రిక్వైర్మెంట్ అయితే చేస్తాను. ఎనీవే, అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. చిన్న ఉద్యోగం అయినా సరే సంపాదించాలి. ఈ కాలంలో ఉద్యోగం లేకపోతే విలువలు లేవు. ఓకేనా? మీరు చదువుకున్నది మీ డ్రీమ్స్ సక్సెస్ చేసుకోవడానికి. సో ఆ విధంగా జాబ్ సంపాదించి మీ డ్రీమ్స్ని సక్సెస్ చేసుకోండి. ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం జాగ్రత్తగా కామెంట్ చేయండి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇంకొక స్పెషల్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చెప్తున్నారు కదా, అలాంటివన్నీ బొక్క. నీకు ఎవడైనా సరే గైడెన్స్ ఉండి పక్కాగా జాబ్ ఇస్తానంటే వాట్సాప్ చేయరు, కానీ ₹1 కూడా చెల్లించకండి. ఇది నా పర్సనల్ సజెషన్ అనమాట. ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచించండి. డబ్బులు వస్తే నీకెందుకు చెప్తాడు అబ్బా వాడి జాబు, వాడే చేసుకుంటాడు కదా, వాడెందుకు ఖాళీగా ఉంటాడు? ఒకసారి ఆలోచించండి. ఎనీవే, ఐ ట్రస్ట్ యూ. ఆల్ ది బెస్ట్. ఈ రోజు ఎలాగైనా మీకు జాబ్ రావాలని కోరుకుంటున్నాను. జై హింద్ ఫ్రెండ్స్.